రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 30వ తారీఖు రైతు భరోసా డబ్బులు విడుదల చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు. మరి ఈ రైతు భరోసా డబ్బులు ఎండాకాలం పంటకు సంబంధించా వానాకాలం పంటకు సంబంధించా అనేది ఈ వీడియోలో పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది. మరి ముఖ్యంగా రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. రైతు భరోసా వానాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా ఇది. ఎండాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా అయిపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాదాపు 6,400 కోట్ల రూపాయలు రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు మొత్తం ఎంత ఇవ్వాలి? దగ్గర 9,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు ఇవ్వాలి. అంటే సుమారు ఇంకా 3,000 నుండి 2,500 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు ఇవ్వలే. నాకు తెలిసి 6,400 కోట్లు 5,600 కోట్లు సుమారు ఇంకో 3,400 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో డబ్బులు ఎండాకాలం పంటకు సంబంధించి ఇవ్వాలి. ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు ఇయ్యకపోవడానికి రీజన్ ఏందనేది ఇప్పటిదాకా అర్థమైతలేదు. ఇప్పుడు సగమే ఇచ్చారు రైతు భరోసా పైసలు. ఇంకా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఫస్ట్ విడత రైతు భరోసా అని చెప్పి ఎకరానికి వేసిండు. 70 లక్షల మందికి రైతు భరోసా డబ్బులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం జమ చేసే కార్యక్రమం చేసిండు. సుమారు రేవంత్ రెడ్డి ఎంత కాదని ఒక 3,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. ఈ తర్వాత 2వ ఎకరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎండాకాలం పంటకు సంబంధించి 45 లక్షల మందికి రైతు భరోసా డబ్బులు విడుదల చేసిండు. 2,400 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా డబ్బులు విడుదల చేసిండు 2వ ఎకరానికి. అంటే ఫస్ట్ ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5,400 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించినటువంటి వ్యవహారంలో రైతు భరోసా డబ్బులు విడుదల చేసింది. అంటే దగ్గర 3,600 కోట్ల రూపాయలు ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసాకు సంబంధించి విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే 9,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎండాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా పూర్తి స్థాయిలో ఇంకా రైతులకు ఇయ్యలే. మరి ఈ పైసలు ఎటుపోయినాయి? ఈ 3,600 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి 2 ఎకరాలకు కలిపి ఇన్ని పైసలు ఇచ్చినప్పుడు ఇంకా 3వ ఎకరం 4వ ఎకరానికి కూడా రైతు భరోసా డబ్బులు ఈజీగా ఇవ్వచ్చు రేవంత్ రెడ్డి అనుకుంటే. ఇప్పుడు 3,600 కోట్లు మా అంటే 3వ ఎకరానికి ఎంత కాదన్నా కూడా ఒక 1,500 కోట్లు లేకపోతే 1,800 కోట్లు అయితే అనుకుందాం. మిగిలినటువంటి పైసలు 4వ ఎకరానికి కూడా ఇవ్వచ్చు. అంటే ఈ 3,600 కోట్ల రూపాయలు 4వ ఎకరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎండాకాలం పంటకు సంబంధించి రైతుల ఖాతాలలో రేవంత్ రెడ్డి అనుకుంటే జమ చేయవచ్చు. కానీ ఈ పైసలు ఇప్పటిదాకా ఇవ్వలే. రేవంత్ రెడ్డి ఎండాకాలం పంటకు సంబంధించి ఫస్ట్ 4,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి అప్పు చేసిండు. ఈ అప్పు చేసినటువంటి పైసలు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి జీతాలు ఇచ్చేసిండు. ఆయన చేసినటువంటి ఫస్ట్ పని గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి జీతాలు ఇచ్చిండు. మళ్ళా 3,500 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి రెండోసారి అప్పు చేసిండు. 4,000 కోట్ల రూపాయలు ఫస్ట్ అప్పు చేసిందేమో రైతు భరోసా చేయడానికే. అవేం చేసిండు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి జీతాలు ఇచ్చిండు. 3,500 కోట్లు మళ్ళా రైతు భరోసా రిలీజ్ చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి అనుకొని అప్పు తీసుకున్నాడు. మళ్ళీ ఈ తీసుకున్నటువంటి అప్పు ఏం చేసిండు? రిటైర్డ్ అయినటువంటి గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ కి 3,000 కోట్ల రూపాయలు వాళ్ళకి పెన్షన్ ఇచ్చేసిండు రేవంత్ రెడ్డి. అంటే రైతు భరోసా గురించి రేవంత్ రెడ్డి అప్పు చేసి ఈ పైసలు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం ఖర్చు పెట్టిండు. రిటైర్డ్ ఎంప్లాయీస్ కోసం గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం రేవంత్ రెడ్డి ఖర్చు చేసిండు. మరి రైతు భరోసా సంగతి ఏంది? ఇప్పుడు ఎండాకాలం పంటకు సంబంధించి రేవంత్ రెడ్డి కేవలం 2 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా డబ్బులు విడుదల చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. అంటే 2 ఎకరాలకు మాత్రమే ఫైనల్. ఇంకా 2 ఎకరాల కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయడేమో అదే అనిపిస్తున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి 2 ఎకరాల కంటే ఎక్కువ రైతు భరోసా ఇచ్చేటటువంటి అవకాశం కనబడట్లేదు. ఇక ఈ రైతు భరోసా ఈ వానాకాలం పంటకు సంబంధించినటువంటి రైతు భరోసా ఈ నెల 30వ తారీఖున రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖమ్మంలో ఒక భారీ బహిరంగ సభ పెడుతున్నారు. ఆ భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి 1 ఎకరానికి రైతు భరోసా డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమవుతున్నాడు. 1 ఎకరానికి మాత్రమే. ఆ ఎకరం కూడా ఫస్ట్ విడతనట. ఫస్ట్ విడత సేమ్ 1 ఎకరం లోపు ఉన్నటువంటి దాదాపు 69 లక్షల మంది రైతులకు ఫస్ట్ విడత రైతు భరోసా రేవంత్ రెడ్డి డబ్బులు విడుదల చేస్తారట. అంటే దాదాపు 3,500 కోట్లు 4,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఫస్ట్ విడత కింద రైతు భరోసా డబ్బులు విడుదల చేస్తాడు. మళ్ళీ ఈ రైతు భరోసా డబ్బులు కూడా 10 రోజుల దాకా విడతల వారీగా వస్తాయట. అంటే దగ్గర 70 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చిండు అనుకో రేవంత్ రెడ్డి.
70 లక్షలు అంటే దాదాపు 50 ఎకరాలు ఉన్నా మీకు 100 ఎకరాలు ఉన్నా కూడా కేవలం ఎకరానికే వస్తుంది. అంటే 40 గుంటలకు మాత్రమే రేవంత్ రెడ్డి రైతు భరోసా ఇస్తాడు. 6,000 రూపాయలు మాత్రమే మీ అకౌంట్ లో పడతాయి. ఎప్పుడు ఈ నెల 30వ తారీఖు 30th కి ఈ నెల 30వ తారీఖు రేవంత్ రెడ్డి ఖమ్మంలో భారీ బహిరంగ సభ పెట్టి అక్కడ బటన్ ఒత్తుడుతో మీ అకౌంట్ లో పైసలు వస్తాయి. ఇది కూడా 10 రోజుల పాటు వస్తాయట. మరి 10 రోజులు అంటే ఎట్లా అంటే దాదాపు ఒక రోజు 10 లక్షల మందికి ఇవ్వచ్చు, రెండో రోజు 10 లక్షల మందికి, మూడో రోజు 10 లక్షల మందికి, నాలుగో రోజు 10 లక్షల మందికి, ఐదో రోజు 10 లక్షల మందికి, ఆరో రోజు 10 లక్షల మందికి, ఏడో రోజు ఇంకో 10 లక్షల మందికి. ఇట్లా ఒక 10 రోజుల పాటు రేవంత్ రెడ్డి రైతు భరోసా చేయడానికి రెడీ అవుతుంది. అది కూడా ఒక ఎకరానికే రేవంత్ రెడ్డి 10 రోజులు రైతు భరోసా ఇస్తారట. ఏం చెప్పాలి? కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతు భరోసా డబ్బులు కేసీఆర్ బటన్ ఒత్తక ముందే టైంకి పడేది. 6 నెలలకో పంట ఎకరానికి 5,000 రూపాయల చొప్పున కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రైతు భరోసా పడేది. ఇప్పుడు అట్లా కాదట. రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలు పెడితేనే రైతు భరోసా రిలీజ్ అవుతున్నా. అదేందో అర్థమైతలేదు. ఇప్పుడు 2025లో రేవంత్ రెడ్డి ఫస్ట్ రైతు భరోసా ఇచ్చిండు. అప్పుడు రైతు భరోసా ఇచ్చినప్పుడు కూడా బటన్ ఒత్తిండు. బటన్ ఒత్తినప్పుడు మాత్రమే రైతు భరోసా వచ్చినాయి. ఎక్కడ రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ ఇక్కడ పెట్టిండు. హరీష్ రావుకు సంబంధించినటువంటి దగ్గర భారీ బహిరంగ సభ వాళ్ళ కాన్స్టిట్యున్సీలో పెట్టి అక్కడ బటన్ ఒత్తిండు. ఆ తర్వాత రెండోసారి కాటారం దగ్గర జయశంకర్ భూపాలపల్లి కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర రెండోసారి సభ పెట్టి 2వ ఎకరానికి రైతు భరోసా ఇచ్చిండు. అంతకంటే ముందు రేవంత్ రెడ్డి 2025 జనవరిలో అప్పుడు రైతు భరోసా ఇచ్చినప్పుడు జనవరి 26కి ఇచ్చిండు. అంటే రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలు పెడితేనే రైతు భరోసా ఇస్తున్నాడు. మరి రైతు భరోసా రిలీజ్ చేయడానికి రేవంత్ రెడ్డి సభలు ఎందుకు అర్థమవుతుంది? కొత్త స్కీమా రైతు భరోసా అనేది? కొత్త ప్రోగ్రామా? కాదు కదా. కేసీఆర్ హయాంలోకి వెళ్ళి వచ్చేటటువంటి రైతు భరోసానే కదా, పాత ప్రోగ్రామే కదా. మరి రైతు భరోసా 6 నెలలు అయితే టెన్షన్ గా రైతుల అకౌంట్లో పైసలు పడాలి కదా. అట్లా కాదు, రేవంత్ రెడ్డి బటన్ ఒత్తాలి. బటన్ ఒత్తితే అప్పుడు రైతు భరోసా పైసలు వస్తాయి. అది కూడా రేవంత్ రెడ్డి బటన్ ఒత్తిన తర్వాత ఆ పైసలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. ఇప్పటిదాకా మా ఊర్లో చాలా మంది రైతు భరోసా రాలే. 2వ ఎకరానికి కూడా రైతు భరోసా రాలే. ఎండాకాలం పంటకు సంబంధించి కొంతమందికి 3 ఎకరాలు ఉన్నాయి, 4 ఎకరాలు కూడా ఉన్నాయి. ఎకరానికి కూడా రైతు భరోసా రానటువంటి వాళ్ళు ఉన్నారు. ఎకరం అంటే 40 గుంటలు కదా. ఒక్కొక్కరికి 25 గుంటలు వచ్చినాయి, 15 గుంటలు వచ్చినాయి, 18 గుంటలు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో రాకపోవడానికి రీజన్ ఏందనేది క్వశ్చన్ మార్క్, తెలుస్తలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్త స్కీములు తెరపైకి తీసుకొస్తున్నాడు. కొత్త రూల్స్ తెరపైకి తీసుకొస్తున్నాడు. ఏం తెలుసా? సేమ్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటటువంటి వాళ్ళకు రైతు భరోసా కడిగేస్తారట. 5 ఎకరాల కంటే 10 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రైతు భరోసా రద్దు చేస్తారట. 5-10 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు రైతు భరోసా ఎందుకని చెప్పి వాళ్ళకి తీసేస్తారట. ఆ తర్వాత ఇంట్లో పెన్షన్ వచ్చేటటువంటి వాళ్ళకు కూడా రైతు భరోసా తీసేస్తారు అనేది కూడా ఒక పెద్ద చర్చ వినబడుతున్నది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. అట్లనే వాళ్ళకు అంటే ఇంటికి పోయినాక వ్యవసాయం కూడా చేసుకుంటారు. ఇప్పుడు కొంతమంది కానిస్టేబుల్, హోంగార్డులు ఉంటారు. వాళ్ళు డ్యూటీకి పోతారు. ఆదివారం పూట వాళ్ళకి కొన్ని హాలిడేస్ అదొకటి ఇదొకటి ఉంటే వాళ్ళు వీక్ ఆఫ్ రోజు ఉన్నప్పుడు వ్యవసాయం చేసుకుంటారు. అట్లా కూడా వాళ్ళకి రైతు భరోసా డబ్బులు రావాలి. కానీ అట్లా క్లియర్ అట. ఎక్కువ జీతం ఉన్నటువంటి వాళ్ళకి కూడా రైతు భరోసా తీసేస్తారు. అంటే ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రకరకాల అంశాలతోటి రేవంత్ రెడ్డి రైతు భరోసాకు సంబంధించిన విషయంలో కూడా దాదాపు ఒక 2-3 లక్షల రైతులను రైతు భరోసా ఖాతా నుండి తొలగిద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా వినబడుతున్న చర్చలో దాదాపు 1,28,000 మందిది పెన్షన్లు రద్దు చేసిరు, పెన్షన్లను కొట్టేసిరు. రైతు భరోసా విషయంలో కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్వే చేపిస్తున్నాడు. రైతు భరోసా విషయంలో కూడా రేవంత్ రెడ్డి సుమారు 2-3 లక్షల మంది రైతు భరోసాకు సంబంధించినటువంటి కట్ చేయబోతున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రధానంగా వినబడుతున్నటువంటి ఒక పెద్ద వార్త. ఇప్పుడు మొన్ననేమో 26వ తారీఖు 25వ తారీఖు రైతు భరోసా అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక మీటింగ్ లో చెప్పిండట. రేవంత్ రెడ్డి అనౌన్స్ చేసిండు, ఈ నెల 25వ తారీఖు రైతు భరోసా ఇస్తాం, ఈ నెల 23వ తారీఖు రైతు భరోసా ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు. మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్ లో లేదు 30వ తారీఖు ఇస్తామని చెప్పారు. మళ్ళా అసలు ఎప్పుడు రైతు భరోసా లేదనేది వీళ్ళకు క్లారిటీ లేదు, వీళ్ళకే తెలియదు. కానీ ఏం తెలియనోడు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే ఎట్లుంటది అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, గట్టుంటది. ఇప్పుడు మనం రియాలిటీ అయితే చూస్తున్నాం కదా. నాకు నేను ఒక జోక్ చూసిన. మేము మా ఫ్యామిలీ అంతా ఒక కారులో వస్తుంటే మా పిన్ని ఒక జోక్ చెప్తుంది. ఇట్లాంటి నేను ఎప్పుడు చూడలే మేడం అని చెప్పి మా పిన్ని ఒకళ్ళకి చెప్తే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తురట, ఇప్పుడు చూస్తున్నావు కదమ్మా అని చెప్తురట. ఇప్పుడు కూడా అట్నే ఉంది. ఇట్లాంటి ముఖ్యమంత్రిని మేము ఎప్పుడు చూడలేదండి అని ఎవరినన్నా అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా అన్నట్టున్నది కథ. ఇప్పుడు చూస్తున్నాం ఇటువంటి ముఖ్యమంత్రిని మనం. ఏం చేయాలో తెలియదు, అడ్మినిస్ట్రేషన్ తెలియదు, పరిపాలన ఎట్లా చేయాలో తెలియదు, ఏ టైం ఏది రిలీజ్ చేయాలో తెలియదు, రైతు భరోసా ఎంతమందికి ఇవ్వాలో తెలియదు, ఎన్ని ఎకరాలకి ఇవ్వాలో తెలియదు, ఎంతమందికి పోవాలో తెలియదు, ఏం తెలియదు. ఏమన్నా అంటే అప్పుల పాలైపోయినాం, తెలంగాణ దివాలా తీసింది, ఆగమైపోయింది, చిన్నాభిన్నం అయిపోయింది, డైలాగులు కొట్టుడు తెలుసు మనకు అంతే.
రైతు భరోసా రిలీజ్ చేయడం మాత్రం తెలియదు మనకు. హెలికాప్టర్ల తిరుగుడు తెలుసు. ఒక నెలకు 3 కోట్ల 5 కోట్ల రూపాయలు రెంట్ ఇచ్చి హెలికాప్టర్ తీసుకొచ్చుడు తెలుసు, కానీ రేవంత్ రెడ్డికి రైతు భరోసా విడుదల చేయడం మాత్రం తెలుస్తలేదు. ఇప్పుడు ఆఖరికి ఈ నెల 30వ తారీఖు ఎకరానికి రైతు భరోసా అంటది. మళ్ళా నాకున్న సమాచారం అయితే ఈ వానాకాలం పంటకు సంబంధించి కూడా 2 ఎకరానికి మాత్రమే రైతు భరోసా ఇవ్వచ్చు. 2 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా విడుదల చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధం అవ్వచ్చు. సో మొత్తానికి ఈ నెల 30వ తారీఖు నాడు 1 ఎకరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా విడుదల చేస్తున్నాడు. సుమారు 70 లక్షల మందికి రైతు భరోసా డబ్బులు అకౌంట్లో పడతాయి. మరి 70 లక్షల మంది మొత్తం ఎకరమే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారా అంటే కాదు. ఎకరం కంటే లోపు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అంటే 5 గుంటలు, 10 గుంటలు, 20 గుంటలు, 25 గుంటలు, 30, 35, 40 గుంటలకు లాస్ట్ 1 ఎకరం అంటే. ఇప్పుడు చాలా మంది రైతులకు 10 ఎకరాలు ఏమి ఉండవు. ఒక్కొక్క రైతుకు 20 గుంటలే ఉంటుంది, ఇక మొత్తం 20 గుంటలే. ఒక్కొక్కలకు 15 గుంటలే ఉంటుంది ఇక మొత్తం. కాబట్టి వాళ్ళకు కూడా రైతు భరోసా ఇవ్వాలనే ఆలోచనతో అందరికీ మొత్తానికి 70 లక్షల మంది రైతులకు 1 ఎకరానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం డబ్బులు విడుదల చేస్తారు. ఎకరం తర్వాత మళ్ళా రేవంత్ రెడ్డి 2-3 నెలల తర్వాత ఇప్పుడు ఏం చేస్తాడు? ఈ నెల ఏంది? జూన్ కదా. జూను 30వ తారీఖు రైతు భరోసా ఇచ్చిండు అనుకో. జూన్ 31 లేదనుకుంటా, 30 కదా. జూలై 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 9, 10 తారీఖు దాకా, జూలై 10వ తారీఖు దాకా ఈ ఎకరానికి రైతు భరోసా పైసలు పడుతూనే ఉంటాయి. మళ్ళీ మరి 2వ ఎకరానికి రైతు భరోసా ఎప్పుడు ఇస్తాడు రేవంత్ అన్న అంటే మళ్ళీ చూడాలి. అన్నకు మంచి మూడొచ్చినప్పుడు, అన్న మంచిగా ఆయనకు నేను ఇప్పుడు ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇస్తాడు అంతే. నేను ఇప్పుడు ఇవ్వాలి రైతు భరోసా అని చెప్పి రేవంత్ అన్న అనుకున్నప్పుడు ఇస్తాడు అంతే. అన్న ఏమైనా కోపంగా ఉన్నాడు అనుకో, ఆయన రైతు భరోసా ఇయ్యాడు. అన్నకు మంచిగా ఇవ్వాలనుకునేటటువంటి మూడ్లో ఉన్నప్పుడే ఇస్తాడు, లేకపోతే ఇయ్యాడు. ఏదున్నా రేవంత్ రెడ్డి చాలా ఫెయిల్ అయిపోయాడు రైతులకు సంబంధించిన విషయంలో. క్యాబినెట్లో ఒక మీటింగ్ జరిగింది, యూరియా బత్తాలు కూడా ఇవ్వలేమని చెప్పి. యూరియా బత్తాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు ఈ వానాకాలం పంటకు సంబంధించి. కేంద్ర ప్రభుత్వం మాకు యూరియా బత్తాలు టైంకి ఇస్తలేరు, ఏం చేయాలో మాకు తెలుస్తలేదని మంత్రులు చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే యూరియా బత్తాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంత ఈజీగా ఈ వానాకాలం పంటకు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయరేమో. కానీ వానాకాలం పంటకు సంబంధించిన రైతు భరోసా మాత్రం సిద్ధం ఉన్నాడు రేవంత్ రెడ్డి ఇవ్వడానికి. నేను చెప్పినా కదా, 4,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ఇప్పుడు అప్పు చేస్తున్నాడు. ఈ అప్పు రైతు భరోసా కోసం విడుదల చేయడానికి. నేను ఈ రోజే వీడియో చేసిన, పొద్దునే ఒక వీడియో అప్లోడ్ చేసిన, మీరు చూడండి. 4,000 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి రైతు భరోసా కోసం డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైండు, మీరు చూడండి అని చెప్పిన. కాకపోతే అది నేనేమనుకున్నా అంటే పాత రైతు భరోసా కోసమేమో అనుకున్నా. నేను కొంతమందితో మాట్లాడినప్పుడు 3వ ఎకరానికో 4వ ఎకరానికి రైతు భరోసా ఇస్తాడు రేవంత్ రెడ్డి అని అన్నారు. కానీ ఇప్పుడు సీన్ కట్ చేస్తే వానాకాలం పంటకట, వానాకాలం పంటకి రైతు భరోసా ఇస్తారట. సరే, ఏదైతే 4,000 కోట్ల రూపాయలు అయితే రైతు భరోసా కోసం రేవంత్ రెడ్డి ఖర్చు పెడుతున్నాడు కదా. సో చూద్దాం ఏం జరగబోతుందో. కానీ చాలా జిమ్మిక్లు దీంట్లో కనబడుతున్నాయి. రద్దు చేస్తామంటారు, అట్లా అంటారు, ఇట్లా అంటారు, రకరకాల ముచ్చడి చెప్తున్నారు. చూద్దాం ఇది ఎక్కడ దాకా. అసలు ట్విస్ట్ ఏంటంటే కారు ఉన్నటువంటి వాళ్ళకి కూడా రైతు భరోసా రద్దు చేస్తున్నారు. కారు ఉన్నటువంటి వాళ్ళు 15 లక్షల కారు, 20 లక్షల కారు ఉంటుంది కదా, 20 లక్షలు పెట్టి కారు కొన్నప్పుడు మీకు రైతు భరోసా ఎందుకు అని చెప్పి అట్లా కూడా రద్దు చేస్తారట. 20 లక్షల కారు లోన్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా రద్దు చేస్తారట. 20 లక్షల కారుకు మీరు లోనే కడుతున్నప్పుడు మీకు రైతు భరోసా ఎందుకు? మీకు ఇన్కమ్ వస్తున్నా కదా మీరు లోన్ కట్టేది, అట్లాంటప్పుడు మీకు రైతు భరోసా ఎందుకని కూడా కడి చేస్తారట. మస్తుకిన పడుతున్నాయి.